నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారం వచ్చాక ఒకలా, అధికారం రాకముందు మరొకలా ఇలా ఉంటున్నారని, అండ్ ఆయనకి ఎంతో చాలా సన్నిహితంగా మెలుగుతున్నటువంటి మరో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తుతానికి ఆయనపై ఒకంత కినుకు వహిస్తున్నారని, అంటే అలకలో ఉన్నారని, ఇద్దరికీ కూడా చాలా విషయాల్లో కొంచెం డిఫరెన్సియేషన్స్ వస్తున్నాయన్న మాట కూడా వినబడుతుంది. ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉండొచ్చు, అలాగే ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయంటారా? అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని? ఎందుకంటే వాళ్ళిద్దరూ నాదెండ్ల మనోహర్ గారు వెన్నంటుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ కూడా. మరి ఈ నేపథ్యంలో ఎలా చూడాలి ఈ రిలేషన్షిప్? అందుకే అమ్మ పుట్టినీళ్ళు మేనమామ కేరుకనో ఒక సామెత ఉంటుంది. అవును. తర్వాత పురిటి వాసనలో ఒకటి పోగు అన్నది ఒకటి ఉంటుంది. ఏది చేసినా వెనకాల నాదెండ్ల భాస్కర్రావు గారిది తెలుగుదేశాన్ని అనే కోణాన్ని ఒకసారి 25 సార్లు మనం ప్రతిసారి చూసుకుంటూ ఉండాలి. ఏడో దగ్గర ఎక్కడి నుంచో గడపారట్టుకుని దడేలమంటది. అదేంటండి, ఆయన చేసినట్టు ఈయన ఎందుకు చేస్తాడు అనుకోవాలి? నేను అందుకే అమ్మ పుట్టినీళ్ళు ఇలాంటివన్నీ ఎందుకు చెప్పా, ఆ వాసనలు వస్తూనే పోవు. సో ఆ ఉపద్రవంలో ప్రతిదీ ఫ్రస్ట్రేటెడ్ సోలే ఉంటుంది. మన నేను సింగపూర్ ఎందుకు వెళ్ళాడో తెలియదు, అలిగి వెళ్ళిపోయాడని అందరూ అనుకుంటున్న దగ్గర తిట్లు తిన్నదెవరు? 2 విషయాల్లో. ఒకసారి తెనాలి పర్యటనలో తిట్లు తిన్నది నాదెండ్ల మనోహర్. ఈయన వెళ్ళిపోయిన దానికి ఇదేంటంటే నా ఫోన్ కూడా స్పందించడానికి తిట్లు తిన్నది నాదెండ్ల మనోహర్ గారు. ఇంకోటి కులపరంగా ఎవరి సైడ్ అయినా బాబు గారి సైడ్. అది ఎప్పటికీ అనుమానం అటుపక్క ఉంటుందంటారా? ఖచ్చితంగా అనుమానం. సార్ మీకు మాట చెప్తా, ఓకే చెప్పండి. ఈ పాలిటిక్స్లో ఊసరవిల్లి కూడా రంగు మార్చకుండా ఉంటుందేమో కానీ వీళ్ళు మార్చడంలో అసలు జనసేన పార్టీ తెలుగుదేశం పొత్తిల్లోంచి వచ్చిందన్నది చాలామందికి తెలిసిన విషయమే. ఎవరు మాట్లాడారు దానికి మీకు ఎక్కడ అనుమానం రాకుండా, పైపచ్చు కాపు చౌదరి సామాజిక వర్గాలు ఎప్పుడు కలవు అనడానికి ఫస్ట్ మేము కలిసాం కదా అని చూపించడానికి, ఓకే డిజైన్ చేసుకోవడానికి, నా శత్రువు కొడుకుతో పవన్ కళ్యాణ్ ఉన్నాడని ఎక్కడ అనుమానం రాకుండా పైకి నటించడానికి. చాలా ఉంది ఈ కాన్సెప్ట్. అలా నెరేటివ్ అలా అండర్ కరెంట్లో నడుస్తూనే ఉంటుంది. కానీ అవకాశం వచ్చినప్పుడల్లా ఎవడు చేత తీసుకున్నాడు బకెట్ తీసుకుని నీళ్ళు పట్టుకుపోతుంటారు. అలా 3 ఎలక్షన్స్ చూసాం మనం. ఒకసారి వెనక నుంచి నడిపిస్తే, ఒకసారి ముందుండి నడిపిస్తే అవుట్కమ్ ఒకసారి గెలుపు, రెండోసారి యాంటీ ఇన్కంబెన్సీని చీల్చడానికైతే నీతో కాదు, దాని బదులు దగ్గర పెట్టుకుంటేనే ట్రావెల్ అవుతుంది ఓటు బ్యాంకు. అది సక్సెస్. అంటే తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతోంది అనేది నాదెండ్ల మనోహర్ గారి మనసులో ఉంది ఒక భావన. అది అయితే నాగబాబు గారికి పదవి ఇచ్చినప్పటి నుంచి మరింత ఎక్కువైందని. ఏం పదవి ఎమ్మెల్సీ, ఇంకా మినిస్టర్ అయితే ఇంకా చాలామంది ఊరెట్టుకుంటారు అండి, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు ఇది ఇటుపక్క మాడదాం. ఫస్ట్ చౌదరి సామాజిక వర్గం అంటే తెలుగుదేశంలో ఉండాలి. వాళ్ళ నాన్నగారు ఉన్నారు, కొంప ముంచారు, బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అటు కాకుండా ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, మళ్ళీ ఇటు వచ్చాడు. పై హెడ్డింగ్ ఎప్పుడు చూడండి మీరు, కాపు చౌదరి సామాజిక వర్గాలు కలవు అంటే వీళ్ళు కలిశారు, ఇదే పార్టీ ఇక్కడ ఎగ్జాంపుల్. వాళ్ళిద్దరు సత్సంబంధాలు అండర్లైన్ చేస్తూనే ఉంటారు ప్రతిసారి. విచ్ ఈస్ ఇంపాసిబుల్ అన్నది దే మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ ద కన్వీనియన్స్ సేక్ ఆఫ్ తెలుగుదేశం. ఈ లాజిక్ మీరు మిస్ అవ్వకండి. ఫస్ట్ సేపు తెలుగుదేశం పార్టీని కాపాడమేనా అంటే ఫైనల్ టార్గెట్ అంతే కదా. ఇప్పుడు కూడా ఇంకో 15 ఏళ్ళు మీకెందనే అని చెప్తున్నాడు ఆయన. ఎలా ఎన్నాళ్ళు అలా పవన్ కళ్యాణ్ మరి ఆయన చెప్తుంటే మరి మీరు సార్ ఒక పార్టీ అధినాయకుడు చెప్పిన మాట వ్యాలిడిటీ ఉంటుందా? ఎవరో చిన్నవాళ్ళు మేము తోపులో రాని మేసాల మీద చేసింది వ్యాలిడిటీ ఉంటుంది? మీరే చెప్పండి. సార్ నేను 15 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, కార్యకర్తల పరిస్థితి ఏమిటి? ఆయన ఒకలా చూడాలనుకుంటున్న వాళ్ళ సిచ్యువేషన్. మీరు మళ్ళీ ఏదో పెద్దవి నేను ఎందాక కవితమ్మ ఇంటర్వ్యూ దీన్ని కంపేర్ చేసుకోండి. చెప్పండి. మీరు ఎప్పుడు ఖైదీ నెంబర్ 150 ఎక్స్పెక్టేషన్స్ ప్రజలు ఉంటున్నట్టే ఉంటుంది అంతే. లేదు సార్. ఇది ఎప్పుడైతే మనం లాజిక్ వదిలేసి నేల విసిరి సాము చేస్తున్నప్పుడు ఎప్పుడు మీరు పైన ముఖ చిత్రాలు చూస్తుంటారు. గ్రౌండ్ ఏంటి తెలుసుకోండి ఫస్ట్. కలవరు కలిసరే ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు చూడండి. ఆ సంబంధం విడదీయలేంది. కానీ లోకల్ ఎవరికి తెలియదు. లోకల్ కాదు, డ్రైవింగ్ ఫ్యాక్టర్ తెలుగుదేశం, స్టీరింగ్ వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళిద్దరు స్టీరింగ్ మళ్ళీ బీజేపీ దగ్గర. వీళ్ళు తిప్పుతున్న స్టీరింగ్లో వాళ్ళు అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ దర్ ట్యూన్స్ ప్రకారం మాడుతుంటారు. ఇందులో నాదెండ్ల భాస్కర్రావు గారు దీపం ఉండగానే గబగబా ఇల్లు చెక్క పెట్టాలి కాన్సెప్ట్. మరి అది కొడుకు వస్తుంది కదా. ఇప్పుడు దీపం అధికారం మిల్లదాకలన్నా చూడండి, అధికారం ఉన్నప్పుడు ఎలా చెక్క పెట్టాలి గబగబా. దట్స్ వాట్. అంటే ఫైనల్గా ఏంటంటే అధికారం ఉంది కాబట్టి సైలెంట్గా గుమ్మనంగా ఉన్నారు అనేది. గుమ్మనం కాదు, గబగబా చెక్క పెట్టాలి యాజ్ పర్ హిస్ తండ్రి ఇన్స్ట్రక్షన్. ఓకే. ఈ నోటిఫికేషన్లో నలిగిపోతుంది ఎవరు? నాయన మనోహర్. ఇది గమనించండి మీరు. ఇది కాకుండా ఇంకేమైనా కొత్త జరుగుతున్నాయా?
ఈ విషయాన్ని ఆయన సన్నిహితుల దగ్గర కూడా వాపోతున్నారట. వాపో ఏం చేయాలి, వాచిపోతుంది, తర్వాత ఏం ఉండదు. వాపోవడం కూడా ఇవన్నీ మీరు అన్నప్పుడు కోయిలేషన్ గవర్నమెంట్ అన్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కుమారస్వామి గేమింగ్ అంత కెపాసిటీ ఉండుంటే ఈ చక్రం మామూలుగా తెరకపోయి ఉందను. ఇటు తిప్పటి 134 సురక్షితంగా తెలుగుదేశం ఉంది కాబట్టి వీళ్ళు కూడా గోపెట్లలో కూర్చోవలసి వస్తుంది, కానీ లేదంటే బతికిపోయారు. డ్యాగ కన్ను వేరేగా ఉందను. సో అంటే ఈ పరిణామాలు ఇలా ఒకరికొకరికి పోసుకోకపోవడం, మనసులో ఇంతంత పెట్టుకుని ఉండడం, ఇవన్నీ కూడా ఎప్పటికైనా ఏమైనా ప్రమాదమా? పాత వాసనలు మీరు ఏమీ లేదు, ఏముండదు. డ్రైవింగ్ స్టీరింగ్ అంతా మన చేతిలో ఉన్నప్పుడు బస్సు ఎటు కావాలంటే అటు వెళ్తుంది. ఎంతమంది ప్రయాణికులు కావాలంటే అంతమంది, ఎంతమందినైనా ఎక్కించుకోవచ్చు. బస్సు వంగిపోయింది సార్, టాప్ ఎక్కారు సార్, కిటికీలు ఏలాడుతున్నారు సార్, ఎక్కని. పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలిసే ఉంటుందంటారా? ఖచ్చితంగా తెలిస్తే నెక్స్ట్ లెవెల్ ఐక్యూ ఉంటే ఏదైనా ఆలోచిస్తారు. ఏం చేయాలో తెలియని నిస్సాయ స్థితి ప్రతి నిమిషం. స్టీరింగ్ అంతా మొత్తం ఒక చేతిలోనే ఉంది కాబట్టి. రైట్ సార్, నాకు ఆన్సర్ వచ్చింది. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.